నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మనం ఐసీసీ ట్రోఫీలను దొంగిలించాల్సిందే. పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఓ మంచి మాట మాట్లాడాడు. వీడు దొంగతనం చేస్తాడట. వీడు ఆ పాకిస్తాన్ వెధవలే దొంగలు, అందులో వీడొక దొంగ. అయితే కాకపోతే ఈ దొంగ మాటల్లో కొంచెం గమ్మత్తుగా ఉన్నాయి. వాళ్ళను వ్యతిరేకిస్తూ గమ్మత్తుగా మాట్లాడింది. కొంచెం అది నాకు కూడా చదవాలనే ఆసక్తి ఉన్నది. మీరు కూడా దయచేసి వినండి. పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ ఆ జట్టు మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ను 2-1తో కోల్పోవడంపై అక్మల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ జట్టు ప్రస్తుత ఆట తీరు చూస్తుంటే నెదర్లాండ్స్ కూడా మనల్ని ఓడించి టెస్టు హోదా దక్కించుకునేలా ఉంది. మీరు మైదానంలో ప్రత్యర్థి జట్లను ఓడించలేకపోతే ఇకపై ఐసీసీ ట్రోఫీలను దొంగిలించి ఇంటికి తెచ్చుకోవాల్సిందే అంటూ అక్మల్ తన దేశ జట్టుపై ఘాటుగా విమర్శలు గుప్పించాడు. అంతే కదా, ఆడే తెలివి లేదు, ఆట రాదు. చిన్న పోరాళ్ళ కంటే అధ్వానంగా ఆడతారు. మీ కప్పులు కాదు, టీ కప్పు కూడా రాదురా నాయన. మీకు టీ కప్పు కూడా ఎవడియ్యాడు మీకు బహుమతిగా? 0. క్రికెట్ టీంలో ఏది ఉన్నది 0 అంటే చెప్పుకోవచ్చు పాకిస్తాన్. ఆసియా కప్ 2025 విజేతగా నిలిచిన టీమిండియా పీసీబీ చైర్మన్ మొయిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ట్రోఫీని నఖ్వీ తనతో పాటు తీసుకుపోయారు. ఆ ట్రోఫీని నేటికి నఖ్వీ తన కార్యాలయంలో ఉంచుకున్నట్లు సమాచారం. ఈ చర్య వల్ల నఖ్వీ క్రీడా ప్రపంచంలోనే అత్యంత తీవ్ర అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. ట్రోఫీ చోర్ అంటూ భారత నెటిజన్లు ఆయనను అప్పట్లో ఘోరంగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే పాక్ జట్టును అక్మల్ విమర్శిస్తూ మనం ట్రోఫీలను దొంగిలించాల్సిందే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మీరు శిక్షణ లేదు, ఎక్కడన్నా ఆట ఉందంటే భయము లేదు, రాత్రికి ఫుల్లుగా దావతులు చేసుకోవాలి, తెల్లందాకా నిద్ర మబ్బుల కళ్ళు తుడుచుకుంటూ గ్రౌండ్లోకి వచ్చుడు. ఎడగలుగుతారా మీరు? ఎడగలుస్తారు? దొంగతనం చేయాల్సిందే. దొంగలు, పక్కా దొంగలు పాకిస్తాన్ వాళ్ళు, పక్కా. అందులో వీడు ఒక ఎగ్జాంపుల్. అక్రాన్ అక్మల్ అంటే వీడు పెద్ద దొంగ. ఇక 0, పరిపాలన 0, ప్రజల మనస్తత్వాలు 0, అన్ని రంగాల్లో 0. ఎన్ని జీరోలోనే పెట్టుకో. ఇక అటువంటిది దరిద్రపు దేశం పాకిస్తాన్. ఈ దేశానికి అంటగాగుతున్నోళ్ళు పక్కా దరిద్రులు, పక్కా. ఎందుకు పనికిరాను గాలి కొడుకు? జెండాలు పట్టుకొని తిరుగుతారు, ఎగురుతారు. వీళ్ళు గెలిస్తే పండుగ చేసుకుంటారు. ఉన్నారు అక్కడ ప్రపంచంలో అక్కడెక్కడ ఉన్నారు ఆ మూర్ఖులు. గంజాయి చెట్లు ఉన్నాయి, వీళ్ళకు మద్దతు ఇచ్చేటోళ్ళు. వాళ్ళు కూడా అంత దరిద్రులు ఇంకోటి ఉండడు. ఇక పాపాత్ములే వాళ్ళు. మంచి పని చేసినావు, మంచి మాట అన్నావు బిడ్డ. మీ బతుకులకు రాత్రి పూట ఏదైనా వేసుకొని ముఖం కనిపించకుండా మాస్కులు గిట్ట పెట్టుకొని కప్పులు, ఎవడి కప్పు సాధించిండో ప్రపంచంలో వాళ్ళ కప్పులని ఎత్తుకుపోడు. మీకైతే కప్పు కాదు, టీ కప్పు కూడా రాదు. గ్యారంటీ, కన్ఫర్మ్. ప్రేక్షకులారా ఏమంటారు? ఇక వీడు అన్న మాటలకు అక్మల్ దొంగతనం చేస్తూనే అవుతుంది, మనం కప్పులు సాధించాం ఏం లేదని డిక్లేర్ చేసుకొని మాట్లాడి ఒక ఘాటుగా స్పందించింది. ఏ దేశం ప్రపంచ కప్ సాధించినా ఆ కప్పులు ఎత్తుకుపోయేందుకు రాత్రి కూడా వీడు వస్తాడు. వచ్చి ఆయనతో ఎత్తుకొని పోతాడు. ఎత్తుకోపోకుండా చేద్దామా? మళ్ళీ ఆటనే వీడు ఆడకుండా చేద్దామా? క్రికెట్ ఏమున్నది 0. ఎంత ఫిల్టర్ చేసినా గంతే కావాలి. వాళ్ళు ఇదేంటో పనికిరారు. రాజకీయంలో కానీ, ప్రభుత్వ పరంగా కానీ, ఆటల్లో కానీ 0. పాకిస్తాన్ అధపాతాలని పోయింది. ఇప్పుడు అక్కడ అన్నమో రామచంద్ర అంటున్నారు. ఎట్లా చేద్దాం, ఎట్లా బతుకుదామనే ఆలోచనలు ఉన్నారు. ఇంకా వాళ్ళు మ్యాచ్లు ఆడి కప్పులు సాధిస్తారా? దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. ఈ దొంగతనం చేస్తా అంటుండు కాబట్టి కప్పులను, దాని గురించి మీరు కామెంట్ రూపంలో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.